ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఇదేన వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమపత్రిక అలాగే 37వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ రోమా పత్రికను రాసినట్లుగా మనకు తెలుసు కదండి. అయితే ఇక్కడ పౌలు గారు రాస్తూ అంటా ఉన్నాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాము అని. ఏటన్నిటిలో విజయాన్ని పొందుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే పౌలు గారు కింద వచనాల్లో చాలా విషయాలు రాసినట్టుగా మనకు కనబడతా ఉంది. ఏమంటున్నాడంటే, మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవున్నవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరేది అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మనందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరదు అని పౌలు గారు రాస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఇక్కడ దేని విషయాల్లో, మరణమైన జీవమైన దేని విషయంలోనైనా దేవుని ప్రేమంట మనలని ఎడబాపదంటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా పౌలు గారు తన విశ్వాస జీవితంలో చూసినట్లయితే ఆయన ఎన్ని రకాల శ్రమలు అనుభవించాడండి. ఒకానొక రోజు పానార్పణంగా నేను పోయబడ్డానని సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ఓడ బద్దలైపోయి సముద్రములో పడిపోయినట్లుగా మనకు తెలుసు. ఎన్ని శ్రమలు పౌలు గారు ఎదుర్కొంటూ వచ్చాడండి. తన విశ్వాస జీవితంలో ఎన్ని కష్టాలు చూస్తుంటాడు. అట్లాంటి పౌలు గారు ఎంత ఆనందంగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేనిని బట్టి ఆ శ్రమలన్నీ నేను ఎదుర్కొన్నానంటే ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా. హల్లెలూయా. ఎవరండి మనల్ని ప్రేమించేది? లోకంలో మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ వారు ప్రేమ చూపారంటే మనల్ని విజయం పొందాలని అయితే ప్రేమ చూపరండి. స్వార్థమైన ప్రేమ. మనుషుని ప్రేమ ఎలాంటిది? బదులు ఆశించే ప్రేమ. అలాంటి ప్రేమలో మనం విజయాన్ని చూడలేం కదండి. ఎందుకంటే ప్రేమ బదులాశిస్తూ ఉంది, లోక సంబంధమైన ప్రేమ. అయితే దేవుని ప్రేమ అత్యధికమైన విజయాన్ని చేస్తూ ఉంది. అయితే పౌలు గారు సెలవిస్తూ, నేను ఇన్ని శ్రమలు పడినప్పటికీ ఈ శ్రమలన్నీ దేనిని బట్టి నేను జయించగలిగానంటే, వీటన్నిటినీ దేనిని బట్టి నేను విజయాన్ని పొందానంటే నన్ను ప్రేమించిన వాని ద్వారానే ఇవన్నీ చేయగలిగానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం మన శ్రమలో చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మన కష్టంలో అనుకుంటూ ఉంటాం, దేవుడు ఇక నన్ను మర్చిపోయాడేమో, ఎంత ప్రార్థన చేసినా నాకు ఏ ప్రతిఫలము రావటం లేదే, అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని నిరాశ పడిపోతూ ఉంటాం. అట్లయితే పౌలు గారు ఎదుర్కొన్న శ్రమలో దేవుడు తనకు తోడుగా లేడంటారా? ఉన్నాడండి. ఖచ్చితంగా శ్రమలో కూడా పౌలు గారికి తోడుగా ఉండి నడిపించాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు ఏమని, వీటన్నిటి ద్వారానే శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, ఎన్నో రకాలైన కొరడా దెబ్బలేమి, సరసాలేమి, ఎన్నో రకరకాలైన పరిస్థితుల్లో పౌలు గారు వెళ్ళినప్పటికీ ఆయన అంటున్నాడు, వీటన్నిటిని నేను జయించటానికి నేను సామాన్యమైన మనిషినే, కానీ నాకు వీటన్నిటిలో నన్ను ప్రేమించిన వాని ద్వారా నేను చేయగలిగాను. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమించాడండి. అందుకే ఆ శ్రమలో నుండి ఆయన రాగలిగాడు. ఆఖరిగా ఈ వచనాలు లాస్ట్ 39వ వచనం ఆఖరి భాగంలో అంటాడు, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. హల్లెలూయా. నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు లేదా దేవుని చేత ప్రేమించబడేవారు ఎన్ని కష్టాలైన దేవుని కొరకు నిలుస్తారండి.
ఉంటారండి. ఎన్ని శ్రమలైన అవన్నీ దేవునిలో జయము పొందుతూ విజయాన్ని చూస్తూ ముందుకెళ్ళిపోతారు, కానీ వెనక్కి తిరిగే స్వభావం ఉండదు. అందుకే ఒకానొకసారి యేసుప్రభు వారు నాగతి మీద చేయి పెట్టి వెనుక తిరిగి చూచువాడు నా రాజ్యానికే పాత్రుడు కాడు అంటూ ఉంటాడండి. అందుకే పౌలు గారు వలె దేవుని ద్వారా మనం ప్రేమించబడుతూ మనకొస్తున్న శ్రమలు, మనకొస్తున్న కష్టాలు, ఆయన ఏమంటున్నాడు, మరణమైన జీవమైన ఏదైనా నా దేవుని ద్వారానే జయం పొందుతున్నానని పౌలు గారు సాక్ష్యం ఇచ్చినట్లు దేవునిలో ఉంటున్న మనందరం కూడా దేవుని ప్రేమను పొందుతూ ప్రతి విషయంలో నువ్వు కృంగిపోతున్నావేమో, నిందింపబడుతున్నావేమో, అన్యాయంగా మరి శోధనకు గురైపోయేవేమో, నువ్వు చేయని నేరాన్ని అనుభవిస్తూ ఉన్నావేమో, ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడే నిన్ను ప్రేమించి వాటన్నిటిలో జయమివ్వాలని కోరుకుంటూ ప్రభు పేరిట ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ ధైర్యపరచడానికి నేను ఇష్టపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.